సియోను కుమార్ అంట ఉంది, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ఏమండి, ఆయన నన్ను విడిచిపెట్టాడు, నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి సహజంగా మనం కూడా మనుషులంగా మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకేం సహాయం చేయట్లేదు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు చెప్తున్న మాటలు ఏమిటంటే, ఆయన చూడుము నా అరచేతులని చిక్కుకొని ఉన్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక ప్రభు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టడు ఆయన. కాబట్టి విడిచిపెట్టకుండా ఉన్నాను అనడానికి గుర్తు ఏంటంటే, అరచేతులు ఆయన చెక్కుకున్నాడు. ఏమండి, అరచేయి ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం, అరచేయి మనం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రతి విషయంలో మన అరచేయి మనం చూసుకుంటాం. అందుకని ప్రతిదినము దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాను అనడానికి ఆయన అంటాడు, చూడుము నా అరచేతులు చెక్కుకున్నాను. కాబట్టి నిన్ను కానీ నన్ను కానీ ఎవరిని కూడా ప్రభు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన పాపాలు అయితే ఆయన వీపు మీద వేసుకున్నాడు, కానీ మన పాపాలు కనబడకుండా ఆయన వీపున వేసుకున్నాడు. మనల్ని అయితే ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. కనుక ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రభు మనం చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ప్రభు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన విడిచిపెట్టాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నాకేం సహాయం చేయట్లేదు, అనుకోవాల్సిన పని ఏమాత్రం లేదు అని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన అరచేతులో మనం చెక్కుకోవటంలో ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ, ఆయన మన పట్ల ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు ఎంతో గొప్పవో చూడండి. అందుకని మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. మన పాపములైతే ఆయన వీపును వేసుకుని మరి ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. ఏమంటే మన పాపాలు కనబడకుండా ఉండడానికి ఆయన వీపును వేసుకోవడం ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరు వీపు వారికి కనపడదు. అందుకని ఆయన శిలువ మీద మ్రాను మీద మన పాపాలు ఏమో వెనక వేసేసాడు, మనల్ని అయితే ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన అరచేతిలో చెక్కుకోవడంలో మనకు అర్థమవుతా ఉంది. అందుకని దేవుడు మనల్ని ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా మన మీద జాలి చూపిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన కనికరింగినటువంటి దేవుడు కాబట్టి ఆయన అరచేతిలో మనం చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం.